గురుగారు. అయ్యో వద్దన్నా కదమ్మా, ఎందుకు శ్రమ తీసుకున్నావు? మీ సేవ శ్రమ అనుకుంటే ఎలా? తినండి గురుగారు. వద్దని చెప్తున్నా కదమ్మా. పోనీ నేను తినిపించినా? ఏమ్మా, నువ్వు తినిపిస్తావా? తినిపిస్తే తప్పేంటి గురువుగారు? మీకు అమ్మాయి ఉంటే తినిపించేది కదా. వద్దనకండి, తినండి. గురుగారు, ఏంటి అలా చూస్తున్నారు? మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు మీ కళ్ళల్లో ఆ ఆనంద బాష్పాలు తొణికిసలాడుతూ ఉండాలి గురువుగారు. ఈ ఆనందానికి కారణమేంటో తెలుసా? నీ ప్రేమ, ఆదరణ, శ్రద్ధ. మీరుగా ఉన్నారు కాబట్టి ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతున్నారు. ముఖ్యంగా మీరీ పూట మత్తు సొంతం చేసుకోలేదు, అందుకే ఇంత తృప్తి అనుభవించగలుగుతున్నారు. పొరపాటు పడ్డావమ్మా. గురువుగారు, దొరికిందమ్మా. ఇది మీకెక్కడిది? నేనే ఇచ్చాను. వసంత, నువ్వివ్వడమేంటి? వారు ఇబ్బంది పడ్డం చూడలేక, రేపేదన్నా జరగరాంది జరిగితే నష్టపోవడం ఇష్టం లేక. నష్టపోవడం ఏంటి? నీకు అర్థం కాని విషయం వివరంగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి? కట్టుకున్న దానివి నువ్వే నీ చేత్తో వాడికి విషయం అందిస్తావా? అందించకపోతే రేపు నేను విషం తాగాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి? మాన్పించి మనిషిని చేయాలని చూస్తే మీరు ఇలా చేయడం ఏంటి? మాన్పిస్తే మనిషి అవ్వడం కాదు, అసలు మనిషే లేకుండా పోతారు. వసంత, అరవకండి. నేను చెప్పిందే నిజం. ఏంటి నిజం? చూడండి, వారికి అది అలవాటైంది. క్షణం కనపడకపోతే ఎంత రచ్చ చేశారో చూశారుగా. నన్ను దొంగని చేశారు. దాన్ని బలవంతంగా వారి నుంచి దూరం చెయ్యొద్దు. అంచెలంచెలుగా మాన్పించాలి. ఇలా చాటుమాటిగా అందిస్తే ఎలా దూరం అవుతుంది? ఏయ్, నీకేం తెలుసని వాగుతున్నావే? ఇలా మత్తందించటం మాకు తెలీదు. వాగకు. సడన్ గా ఆపేస్తే దాని మీద టెన్షన్తో నరాలు చిట్లే ప్రమాదం ఉంటుంది. ఇది ఆయన పాడటం చూసింది కాని మధ్య మధ్యలో తల పట్టుకోవడం చూసిందా? నీలా పని మనిషిని కాదే, ఆయన భార్యని. ఆయన గురించి తెలిసిందాన్ని. అలాగే టెన్షన్ పెరిగితే పెరాలసిస్ వచ్చినా రావచ్చు. అందుకే ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అది వారికిచ్చాను. వారి మంచి చెడ్డలు నాకు తెలుసు. భార్యాభర్తల మధ్య మీరు అనవసరంగా తలదూర్చకండి. చూడు, నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. అతిగా ఇన్వాల్వ్ అవ్వకు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోను. అర్థమైందండి, ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఏమర్థమైందే?
ఇప్పటి వరకు వారు చెడిపోవడానికి కారణం వారే కారణం అనుకున్నాను. కానీ చెడగొట్టింది మీరని అర్థమైంది. పిచ్చి పిచ్చిగా వాగకు. పిచ్చి పనులు మానుకోండి. వారిని వారిలా తీర్చిదిద్దే ప్రయత్నం చేయండి. నీ బోడి సలహాలు ఆపవే. భార్యగా నా బాధ్యతలు నాకు తెలుసు. లయ చేసి మాయ చేసి టిఫిన్లు కాఫీలు పెట్టి కాకా పట్టి పారిపోవాలని చూడకు. అయ్యో, ఆ, ఆ, లే అమ్మా లే కృష్ణ, జాగ్రత్త. జాగ్రత్త కృష్ణ, కూర్చో. ఆ, ఆ. కృష్ణ, ఆ? నీ చేతి కంకణం ఎదురా? ఆ? అమ్మా, స్నానానికి వెళ్లే ముందు ఇదిగో ఎక్కడే పెట్టానమ్మా, ఎక్కడే. వసంత, వసంత, ఏం జరిగింది? ఎందుకంత కంగారుగా ఉన్నారు? కృష్ణ చేతి కంకణం కనిపించట్లేదు. స్నానానికి వెళుతూ ఇక్కడ పెట్టానంటున్నాడు. నువ్వేమన్నా చూసావా? నాకేం తెలుసు? లేదు, ఇక్కడే పెట్టాను. అయినా ఇక్కడ పెడితే ఎక్కడికి పోతుంది? అదే అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కావడానికే ఉంది. తీస్తే ఎలా కనిపిస్తుంది? అంటే నువ్వు తీసావా? ఆ? నేను తీశాను అనలేదే. ఎవరో ఒకరు తీస్తే అంటున్నాను. వసంతా, ఎవరు తీశారని నీ ఉద్దేశం? మనలో ఎవరికి ఆ కంకణం తీసి దాచాల్సిన అవసరం లేదు. భార్యని నేను తీస్తే మీకు చెప్పకుండా ఉండను. మీ కంకణం మీరే తీసుకొని కనపట్టం లేదు అనరు. అత్తయ్య గారంటారా చెప్పకుండా తీయరు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నేను తీశాననా? గుమ్మడికాయల దొంగ అంటే ఉలిక్కి పడతావేంటే? నువ్వు తీసావని నేనన్నానా? అనాలా? మీరన్నదానికి అర్థం అదే కదా. బాగా అర్థం చేసుకున్నావు. ఎవండి, దొంగ దొరికింది. అమ్మగారు, అరిస్తే అర్థం మారదు, దొంగతనం దాగదు. నేనసలు కంకణమే చూడలేదు. మీరు చూసారా అత్తయ్య గారు? ఎవండి, మీరు తీసిపెట్టింది నిజమేనా? మీరు దాచేసి కావాలని అడుగుతున్నారా? వసంత, తను చూడలేదు అంటుంది. అత్తయ్య గారు తీయలేదు. మీరు చెప్పేది నిజమైనప్పుడు కంకణం ఏమవుతుంది? అంటే నేను తీశాననేగా, దొంగ నేననేగా. ఇప్పుడు నేను దొంగ అని ఎవరన్నారు? ఇదంటుందిగా. నేను మిమ్మల్ని అల్లేదే. నువ్వు నేను కాదు అంటే నన్ను దొంగని చేసినట్టే కదా. ఏమండి, ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైందండి. ఈ కంకణం మా ఏంటో, తీసింది ఎవరో. ఏండు అనేది? ఇప్పుడు మీ కంకణం కనపట్టలేదు. అంతకుముందు మీ గదిలో మందు బాటిల్ మాయమైంది. నా కంట పడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకొచ్చింది. అది స్థలం ఎందుకు మారాల్సొచ్చిందో, కంకణం ఎందుకు మాయమైందో, అది మీతో పాటలు పాడించి మిమ్మల్ని పొగిడి మునగ చెట్టు ఎందుకెక్కించిందో నాకు బాగా అర్థమైంది. కంకణం మాయం చేసింది ఇదే. అమ్మగారు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మేము కూలికి పేదవాళ్ళమే కావచ్చు, బుద్ధిలో లేని వాళ్ళం కాదు. దొంగతనాలు మా ఇంట వంటలేవు. ఏ వసంత, పద్మావతిని అనుమానిస్తావేంటి? తను అలాంటిది కాదు. గొప్ప నమ్మకాలండి.
పని మనుషుల మీద మహా గొప్ప నమ్మకాలు. అలా వాళ్ళ మీద నమ్మకాలు పెంచుకుంటే ఇలా మన మొహాలకి మసిపుయ్యాలని చూస్తారు. మీకు అది తీయలేదని ఎంత నమ్మకం ఉందో నాకు అదే తీసిందని బలమైన నమ్మకం ఉంది. నిజంగా తీసిందైతే ఇక్కడెందుకుంటుందే? మాయ చేయడానికి. అందుకే అది ముందు మందు దాచింది. మందు తాగడానికి కంకణం పోవడానికి అసలు సంబంధం ఏంటి? ఉంది, చాలా పెద్ద సంబంధం ఉంది. మామూలుగానే మీరు మతిలో ఉండరు, జ్ఞాపకాలు పెద్దగా ఉండవు. మందు తాగితేనే మీ బుర్ర పదునెక్కుతుంది, మీకు అన్నీ తెలుస్తుంటాయి, ప్రతిదీ గుర్తుంటుంది. అది ఉండద్దనే మీకు మందు దూరంగా పెట్టింది. పలహారాలు పెట్టి పక్కకి మళ్లించాలని చూసింది. ఏం పద్మావతి, నా మందు ఫ్లాస్క్ దాచింది నువ్వేనా? పద్మావతిని అనుమానిస్తున్నావారా? నువ్వు మాట్లాడదమ్మా. చెప్పు చెప్పు పద్మావతి, నా మీద ఒట్టే తీసని చెప్పు. అది నేను తీసిన మాట నిజమే, కానీ కంకణ నేను తీయలేదు. మిమ్మల్ని స్పృహలో ఉంచాలని, మీతో పాట పాడించాలని, మీ పేరు మీ ప్రతిష్ట మీకు తిరిగి తీసుకురావాలని అలా చేశాను. నోర్మోయ్! గోకులకృష్ణ, గురువు గారు, మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, కంకణ నేను తీయలేదు. చూశారుగా, అయినా ఏ దొంగ నేను దొంగతనం చేశానని ఒప్పుకోరు. పొద్దే పద్మావతి దొంగతనం చేసేది కాదు. అది దొంగతనం చేసిందంటే నేను నమ్మను. మీరు నన్ను నమ్మరు, పనోళ్ళని మాత్రం బాగా నమ్ముతారు. ఇది సందు దొరికినప్పుడల్లా గదుల్లో దూరడం, దక్కింది నొక్కేయాలని చూడడం నేను గమనిస్తూనే ఉన్నాను. నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి దూరి సర్దుతుంటే నేనే పట్టుకున్నా. నిన్ను నా గదిలోకి రావద్దని చెప్పానుగా, గుర్తు తెచ్చుకో. చెప్పారు. విన్నారుగా, అది దాని బుద్ధి. అలాంటి దీన్ని మీరు వెనకేసుకొని వస్తున్నారు. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి, లేకపోతే ఇలాగే నష్టపోవాల్సి వస్తుంది. వసంత, నువ్వెన్నైనా చెప్పు, పద్మావతి మాత్రం అలాంటిది కాదు. అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను మాత్రం దీన్ని దొంగ 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 అని అంటాను. అమ్మా పద్మావతి, నువ్వు దాని మాటలేం పట్టించుకోకమ్మా. దానికి ఆవేశం ఎక్కువను, ఆలోచన తక్కువ. నువ్వేంటో, నీ గుణం ఏంటో నాకు మా అమ్మకి బాగా తెలుసు. అమ్మ, నీ మీద ఆవేశంలో చేయతేసాను, ఏమీ అనుకోకమ్మా. అవును పద్మావతి, వీణ్ణి మార్చాలని నువ్వు చేసే ప్రయత్నం, పడుతున్న తాపత్రయం నా కళ్ళతో చూసిన దాన్ని. నిన్న అపార్థం చేసుకున్న వాళ్ళకి పుట్టగతులుండవు. అదన్న మాటలు నువ్వు మర్చిపోమ్మా. మర్చిపోయే ప్రయత్నించే, ప్రశాంతంగా ఇంటికెళ్ళు. ఆవిడ గారు నా మీద కక్ష పెంచుకుంది. ఇప్పుడు కావాలని నాకు దొంగతనం అంటగట్టింది. గురువుగారికి మందు అందించడానికి, కంకణం కనిపించకుండా పోవటానికి ఏదో సంబంధం ఉంది. ఈవిడే ఏదో నాటకం ఆడుతుంది. ఈవిడ గారికి నేనంటే ఎందుకంత కోపం?
మోహిని మోహిని ఏందయ్యా? పొద్దు నడినెత్తికి వచ్చే వేళ అయింది. దామిని లేచిందా? అవతల పెళ్లి వాళ్ళొచ్చే టైం అయిందే. ఏంది లేపేది? కోడి కూసిన కాడి నుంచి లేపుతూనే ఉన్నా. ఇటు లేపితే అటు దొర్లి పండుతుంది, అటు లేపితే ఇటు దొర్లి పండుతుంది. బాగా ఎక్కువైనట్టుంది. ఏంది ఎక్కువయ్యేది? నిద్రే కారాబం తలకెక్కి తన్నుకుంటూ ఉంది. ఇప్పుడు పెళ్లి వాళ్ళొస్తే ఇంకా నిద్ర లేవలేదంటే మన మొహాన ఉమ్మేసి వెళ్తారు. నన్నేం చేయమంటావు? అది లేకందే. సరే, అది నిన్ను లెక్క చేయకపోయినా నన్నైనా లెక్క చేస్తుందేమో చూద్దాం. సరే రా, ఆ సంబళం తెలుస్తుంది. రా. నాకు ఈ కేసు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళని పట్టించుకోకుండా పెంచిన మీలాంటి పేరెంట్స్ కి బుద్ధి చెప్పడం ఇంపార్టెంట్. ఏందయ్యా, పంతులు చెప్పిన సంబంధం ఇదేనా? ఏంది? ఎస్ఐ దిగినాడేంది? స్టేషన్లో అంతా క్లాస్ పీకినాడు. మన అమ్మాయిని ఏం చేసుకుంటాడు? ఓ మామ్ అండ్ డాడ్ వచ్చాక ముహూర్తం చుట్టకూడదు, రండి. స్లోగా 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 మామ్. డాడీ స్లో మోషన్ లో పెడదాం, మంచి బిల్డప్ ఉంటది. ఓకే కమాన్. వాట్ ఇస్ దిస్ డాడీ? పలకరించడానికి పని మనిషి కూడా గది లేదు ఇక్కడ. హలో, ఉన్నారా ఎవరైనా? పిల్లని చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకుని గుమ్మం దగ్గర నిలబెడితే ఎలా? హౌ? వచ్చి స్వాగతం పలకరా? అరే వాట్ ఇస్ దిస్ డాడీ? అడ్రస్ రాంగ్ అని చెప్పి పంపించేద్దామా? చెప్పిచ్చు కొడతారు. అడ్రస్ ఇచ్చాక వాళ్ళు వచ్చాక రాంగ్ అన్నట్టు చెప్తావు. పద, ఏం జరిగితే అది జరుగుతుంది, చూద్దాం పద. ఏ ఈ యుగంలోనే వస్తారా? ఎప్పుడు వస్తారా? దామిని, దామిని ఏందే? ఏంది ఇది? సెల్లో ఉన్నావు? అసలు మా అమ్మ ఏం చేసిందని దాన్ని టేసింగ్ తీసుకొచ్చారు. కాస్త లేట్ అయినా కరెక్ట్ వచ్చాను. ఇప్పుడు అడిగారు. ఇక్కడ ఉండేది ధనుష్ అని చెప్పాక కూడా ఇంత ఫైర్ అవ్వడం కరెక్ట్ కాదు.